తక్కెలపల్లి రవీంద్రరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, బడ్జెట్ ప్రసంగం చూసాం అధ్యక్ష, పూర్తిగా విన్నాం. 3,24,234 కోట్లతోటి బడ్జెట్ ప్రవేశపెట్టారు అధ్యక్ష. ఈ బడ్జెట్లో మరి అంబేద్కర్ గారిని కూడా గుర్తు చేసుకున్నారు అధ్యక్ష మొదటగా. కానీ సెక్రటరియట్ పక్కన కట్టిన బ్రహ్మాండమైన అంబేద్కర్ విగ్రహానికి మాత్రం తాళాలు వేసింది అధ్యక్ష. మరి వారి చిత్తశుద్ధి ఏందో మరి దీంతో అర్థమవుతుంది అధ్యక్ష. ఇక రెండో పెద్దవారు గాంధీ గారిని గుర్తు చేసుకున్నారు అధ్యక్ష. గాంధీ గారికి మాత్రం పేదల ఇళ్ళని కూలగొట్టి గాంధీ విగ్రహం కడతామంటారు అధ్యక్ష. అంబేద్కర్ విగ్రహానికి కట్టిన దానికి తాళం వేస్తారు, కానీ ఇల్లు కూలగొట్టి పేదల ఇల్లు కూలగొట్టి మాత్రం విగ్రహం కడతామంటారు అధ్యక్ష. అది ఈ పెద్దలను గుర్తు చేసుకున్న విధానం ఇది. ఇంకో గొప్ప విషయం అధ్యక్ష, 8వ పేరాలో వీరు మాట్లాడిన విధానం చూస్తే అబ్బా ఎంత గొప్పగా ఉన్నది అనిపిస్తుంది అధ్యక్ష. బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశలను నిజం చేసే సంకల్ప పత్రమే ఈ బడ్జెట్. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అద్దం పట్టేలా దీన్ని రూపొందించాం. రాజ్యాంగ విలువల కట్టుబడి పారదర్శకతో పాలన సాగిస్తున్నాం. గొప్పల కోసం మేము అబద్ధాలు చెప్పాం. ఈ ప్రభుత్వం వాస్తవాల పునాదుల మీద పనిచేస్తుందని వీరు చెప్పిన విధానం చూస్తే అధ్యక్ష, మొత్తం ఎక్కడ వాస్తవాలు ఉన్నాయో వెతికితే దొరుకుతాలి అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్గా నేను చూసుకున్నా అధ్యక్ష. ఈ ఏడాది అంటే పోయిన 2004-05 ఆ బడ్జెట్ సంబంధించి యాక్చువల్స్ మన ముందు ప్రవేశపెట్టారు అధ్యక్ష. ఒకసారి చూసుకుంటే వీళ్ళు హౌసింగ్ కోసం 7,903 కోట్లు కేటాయించారు అధ్యక్ష. కానీ వీరు ఖర్చు చేసింది కేవలం 403 కోట్లు మాత్రమే అధ్యక్ష. వెల్ఫేర్ యాక్టివిటీకి 23,026 కోట్లు కేటాయించారు అధ్యక్ష. కానీ ఖర్చు పెట్టింది మాత్రం కేవలం 7,421 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది అధ్యక్ష. దేశంలో విద్యకి అన్ని రాష్ట్రాల్లో కలిపి 14.5% ఖర్చు పెడితే ఈ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, నేను విద్యాశాఖను తీసుకున్నా, ఇక్కడ విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తానన్న ఈ ముఖ్యమంత్రి గారు ఖర్చు చేసింది కేవలం 9.8% అధ్యక్ష. అంటే దేశానికంటే పర్సంటేజ్ ఎంత తక్కువ ఉందో దీన్ని చూస్తే మనం అర్థమవుతుంది అధ్యక్ష. ఇక తెలంగాణ రాష్ట్రంలో పచ్చగా కలకలలాడింది గత ప్రభుత్వం నుంచి చూస్తే వ్యవసాయ రంగం అధ్యక్ష. వీరు దాన్ని పరిపుష్టం చేస్తామన్నారు, బలోపేతం చేస్తామన్నారు అధ్యక్ష. కేటాయించింది మాత్రం 51,463 కోట్లు, కానీ ఖర్చు చేసింది మాత్రం కేవలం 31,056 కోట్ల అధ్యక్ష. రూరల్ డెవలప్మెంట్ తెలంగాణలో అత్యంత కీలకమైంది. రూరల్ డెవలప్మెంట్ అయితే 10,245 కోట్లు కేటాయించి 5,435 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది అధ్యక్ష. వీరు ఖర్చు పెట్టిన విధానం అధ్యక్ష. ఒక్క విషయం మనం వెనకపోయి చూస్తే అధ్యక్ష, 2014లో తెలంగాణ వచ్చినప్పుడు సుదీర్ఘకాలం ఈ రాష్ట్రాన్ని ఈ ప్రాంతాన్ని ఏలిన ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో 1,61,000 కోట్ల బడ్జెట్ మాత్రమే ఉండే అధ్యక్ష. తెలంగాణకి ఆ రేషియాలో 67,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉండే అధ్యక్ష. 14న మేము అధికారం తీసుకునేటప్పుడు 2023లో వీరికి అధికారం అప్పచెప్తున్న సందర్భంలో మేము తీసుకెళ్ళింది 2,90,000 కోట్ల బడ్జెట్ పెట్టి వీరి చేతికి అప్పచెప్తే వీరి వాళ్ళ ప్రవేశపెట్టింది 3,34,000 కోట్ల రూపాయల అధ్యక్ష. మరి పెరిగింది ఎంత? ఈ బడ్జెట్లో చెప్పింది ఎంత? జరిగింది ఎంత అధ్యక్ష? ఒక కుటుంబానికి ఆదాయం కనుక వస్తే ఆ కుటుంబం యొక్క ఆదాయం రిఫ్లెక్ట్ అవుద్ది అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కట్టుకుంటారు, కొత్తగా కారు కొనుక్కుంటారు, బంగారం కొనుక్కుంటారు, పిల్లల్ని మంచిగా స్కూళ్ళల్లో చదివిస్తారు. అంటే ఆ కుటుంబానికి ఆదాయం పెరిగిందనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష. మరి మీరు మీ బడ్జెట్ తోటి 23 తర్వాత 2.5 ఏళ్లలో ఏం పెరిగింది అధ్యక్ష? ఏం మార్పు జరిగింది అధ్యక్ష? ఇంకోటి అధ్యక్ష, మీకు పెట్టుబడులు లేవు, చాలా మీరు ప్రాజెక్టు కట్టలే, చాలా వరకు ప్రాజెక్టులు మేమే కట్టాం. మంచిల మిషన్ భగీరథ మేమే చేశాం. 48,000 చెరువులని మిషన్ కాకతీయ ద్వారా దాదాపు 50,000 కోట్లు పెట్టి మేమే బాగు చేశాం. విద్యుత్కు 1,00,000 కోట్ల పైన ఖర్చు పెట్టి విద్యుత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాం. మేజర్ పెట్టుబడులు మేము పెట్టినాం కదా, వాటి ద్వారా వచ్చే ఆదాయం కదా. చెరువులు, చెక్ డ్యాములు, ప్రాజెక్టులు కట్టడం వల్ల
వచ్చిన ప్రతి వర్షపు చుక్కని ఆపుకుంటే భూగర్భ జలాలు పెరిగితే భూగర్భ జలాల ద్వారా బోర్లు బావుల ద్వారా నీళ్ళు వస్తే అపారమైన పంటలు పండి ఈ రాష్ట్రం ఎంత మార్పు వచ్చింది అధ్యక్ష. 2014 ముందు తెలంగాణ ఒక్కసారి చూద్దాం, 2023 వరకు తెలంగాణ చూద్దాం ఎంత పెను మార్పులు జరిగినాయి అనేది. కానీ 23 తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో ఏం పెను మార్పులు జరిగినాయి అధ్యక్ష? ఏ లేకపోతే ఉంది అధ్యక్ష. అందుకనే కొన్ని విషయాలను స్పష్టంగా మేము ముందుకు తీసుకురావదలుచుకున్న అధ్యక్ష. ఈ బడ్జెట్లో ఏమున్నది అధ్యక్ష? ఏం మాట్లాడాలి అధ్యక్ష? సర్వం మాయ సకలం మాయ, అన్ని కోతలే అందరికీ వాతలే. హామీలేమో 1,00,000 కోట్లలో, కేటాయింపులు 1,000 కోట్లలో. మేము సకల జిల్లాకు సాయం చేస్తే వీళ్ళు ద్రోహం చేసిండ్రు అధ్యక్ష. బీసీలకు ఏ పథకం పెట్టకుండా మోసం చేసిండ్రు. ఎస్సీ ఎస్టీలకు నిధులు కోత పెట్టి మోసం చేసిండ్రు అధ్యక్ష. వ్యవసాయానికి కోత పెట్టి రైతులను మోసం చేసిండ్రు. నీటిపారుదల విద్యుత్ రంగాలకి కోతలు పెట్టిండ్రు. సంక్షేమ రంగానికి కోతలు పెట్టిండ్రు. జనాన్ని మోసం చేసిండ్రు. ఇట్లా ఈ బడ్జెట్లో అన్ని కోతలే వాతలే ఉన్నాయి అధ్యక్ష. ఇంకా ఈ బడ్జెట్లో ఏమున్నది అధ్యక్ష? సంక్షేమం అంటారు కానీ నిధులు ఇవ్వరు అధ్యక్ష. అభివృద్ధి అంటారు కానీ ప్రాజెక్టులు కట్టరు అధ్యక్ష. పెట్టుబడులు అంటారు, పరిశ్రమలు రావు, ఉద్యోగాలు రావు అధ్యక్ష. ఇది ఆచరణ బడ్జెట్ కాదు, ఇది కోతల బడ్జెట్ అనేది వాస్తవం అధ్యక్ష. ఇది ప్రజలను నిండా ఉంచిన కాంగ్రెస్ మార్కని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇక్కడ విషయాన్ని మనం స్పష్టంగా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. సుదీర్ఘకాలం 44 ఏళ్ళు పరిపాలించింది వీళ్ళే. ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళ బడ్జెట్ కేవలం 1,61,000 కోట్ల అధ్యక్ష. ఇందులో తెలంగాణ శాతం 67,000 కోట్లు. తెలంగాణ రాగానే ఏం చేశారు కేసీఆర్ గారు అధ్యక్ష? 33,000 కోట్ల రూపాయలు పెంచి 1,00,000 కోట్లకి మొదటి సంవత్సరంలోనే బడ్జెట్ తీసుకెళ్లిన ఘనత కేసీఆర్ గారి అధ్యక్ష. అలాంటి బడ్జెట్ని 2,90,000 కోట్లకి పెట్టింది మేమే, అందించింది మేమే అధ్యక్ష. ఓయిగా వీళ్ళు కింద మీద పడి మరి ఈ 2.5 ఏళ్లలో 3 బడ్జెట్లు ప్రవేశపెట్టి పెంచింది ఎంత అధ్యక్ష? కేవలం పట్టుమని 40,000 కోట్లు కూడా కాదనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదో బడ్జెట్ ఇదో కథ అనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. మీ భాగవతం చెప్తే రామాయణం అంతా, వింటే భారతం అంతా. వివిధ డిపార్ట్మెంట్ల పరంగా కొన్ని అంశాలు మీ దృష్టి తీసుకొస్తా అధ్యక్ష. ఆర్థిక రంగంలో రాష్ట్రం వచ్చినాడు 29,000 కోట్ల ఆదాయం ఉంటే అహర్నిశల్ కేసీఆర్ గారు కష్టపడి 1,00,000 కోట్లకు పెంచారు అధ్యక్ష. సంపద పెంచిండు, ప్రజలకు పంచిండు. మీరేం చేస్తున్నారు అధ్యక్ష? సంపద మింగుతున్నారు, ప్రజలు ముస్తున్నారు. లేకపోతే సంపద ప్రజలకు కనిపించేది కదా, కళ్ళ ముందు స్పష్టంగా అక్కడ ప్రజల్లో ఆ వెలుగులు కనిపించేది కదా. ఆ వెలుగులు ముఖాల్లో ఎక్కడ కనిపిస్తున్నాయి అధ్యక్ష? ఏ వర్గ ప్రజల్లో కనిపిస్తాను? ఇవాళ కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆదాయం పడిపోయింది అధ్యక్ష. విపరీతంగా అప్పులు చేశారు, మూటలు ఢిల్లీకి పంపుతున్నారు అధ్యక్ష. బడ్జెట్లో వ్యవసాయానికి 145 కోట్ల రూపాయలు కోత పెట్టిన అధ్యక్ష. వృద్ధులకి, వితంతులకి, దివ్యాంగులకి పెన్షన్ల పెంపు మాట ఇప్పటి వరకు కూడా తీసుకురావడం లేదు అధ్యక్ష. సగం జనాభా ఉన్న బీసీల కోసం ఏ పథకం పెట్టినరో ఈ యొక్క బడ్జెట్లో చూపించమని అధ్యక్ష. ఇవాళ ఎస్సీ ఎస్టీలకి 70% నిధులని దాదాపుగా 2,470 కోట్లు కోత పెట్టినారు అధ్యక్ష. కేసీఆర్ కిట్ ఎక్కడ బాయ్ అధ్యక్ష? ఆరోగ్య లక్ష్మి పథకాలు ఎక్కడ అధ్యక్ష? రైతు బీమా ఎక్కడ అధ్యక్ష? చేనేత బీమా ఎక్కడ అధ్యక్ష? ఇవన్నీ మార్చి ఇందిరమ్మ బీమా తెస్తారు. ఆ బీమా ఎవరికి ఇస్తారో, ఏ నిబంధనలు పెడతారో, యాక్సిడెంట్ అంటారో, వైట్ రేషన్ కార్డులు అంటారో, ఇంకా ఎన్ని కోతలు పెడతారో తిరగదు అధ్యక్ష. వీరు పలు విధాలుగా ప్రయత్నం చేస్తారు. కొత్త పథకం ఎట్లా తేవాలి, కేసీఆర్ గారిని మించిన పథకం ఎట్లా చేయాలని చూస్తుంటే 2.5 ఏళ్లలో వాళ్ళ కొత్త పథకం ప్రవేశపెట్టడానికి చేతకాక ఇవాళ రైతు బీమాను రద్దు చేసి ఇవాళ ఇందిరమ్మ బీమాను తీసుకొచ్చి మరి సాధించే ఘనకార్యం ఏందో, అందులో ఎంత సంఖ్య పెరుగుతుందో ఇప్పటికి అర్థం కాదు అధ్యక్ష. వ్యవసాయ విధానం అంటే ఎంత గొప్పగా ఉండే అధ్యక్ష. కేసీఆర్ గారి కాలంలో ఊరూర పంట కొనుగోలు కేంద్రాలు, రైతు పండించిన ప్రతి పంట గింజని కేసీఆర్ గారు ప్రభుత్వంలో కొన్నారు అధ్యక్ష. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అధ్యక్ష. అప్పుడు ఒక పోల్ వేయాలంటే ట్రాన్స్ఫర్ కాల్తే ఆ ట్రాన్స్ఫార్మర్ని మళ్ళీ రిపేర్ చేయించాలంటే ఎట్లా ఉండేది అధ్యక్ష? మోటార్లు ఎట్లా కాలిపోయేది అధ్యక్ష? కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు అధ్యక్ష. పాము కాట్లకి సరిపోయిన రైతులు ఎంతమంది అధ్యక్ష? సంసారాలు లేకుండా పొలాల దగ్గర, గట్టుకావాల దగ్గర పడుకున్నటువంటి ఘటనలు ఎన్ని ఉండే అధ్యక్ష? ఎన్ని మోటార్లు కాలిపోయినాయి, ఎన్ని వైండింగ్ కేంద్రాలు ఉండే అధ్యక్ష? అలాంటి పరిపాలన మీరు చేసిన అధ్యక్ష. వ్యవసాయ రంగాన్ని పటిష్టవంతం చేయాలని రైతు బీమా లాంటి పథకాన్ని దేశవ్యాప్తంగా కేసీఆర్ గారు ఇంట్రడ్యూస్ చేస్తేనే కేంద్రం కూడా
దీనిని అనుసరించి వారు కూడా ఫాలో అయ్యారు అధ్యక్ష. యూరియా అనేది 10 ఏళ్లలో చూసాం అధ్యక్ష. యూరియా కోసం లక్షలు కట్టే దుస్థితి ఉందా అధ్యక్ష? అసలు యూరియా కోసం మీ ప్రభుత్వంలో ఏ రకంగా తనలాడినామో ఇవాళ కూడా దుస్థితి వచ్చింది అధ్యక్ష. యూరియా కోసం యాప్ ఏంది అధ్యక్ష? యాప్ స్మార్ట్ ఫోన్ ఎట్లా వాడాలి అధ్యక్ష? రైతులు ఆ యాప్ను ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎట్లా స్లాట్ బుక్ చేసుకోవాలి, ఎప్పుడు వస్తుంది, ఆ మెసేజ్ ఎప్పుడు వస్తుంది, అది ఎకరాకి ఎంత ఇస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థం కాదు అధ్యక్ష. యూరియా ఎక్కువ వాడుతున్నారు అధ్యక్ష. రవీంద్రరావు గారు కంక్లూడ్ చేయండి అధ్యక్ష. ప్రధాన ప్రతిపక్షం అధ్యక్ష, మేము 20 మంది పైన సభ్యులు ఉన్నాం అధ్యక్ష. ప్రధాన ప్రతిపక్షానికి ఇంతమంది మా సంఖ్యకు తగ్గట్టునైనా అవకాశం ఇవ్వండి అధ్యక్ష. ఈ రకంగా రైతుల వ్యవసాయం ఇవ్వడం కానీ బీమా చేయడం కానీ ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు ఏమన్నారు అధ్యక్ష? 15,000 బోనస్ మేము ఇచ్చి తిడతామన్నారు. ఏమైంది అధ్యక్ష? నెగ్గి నీగుతున్నారు. ఇప్పటికి 3 సార్లు ఎగ్గొట్టిరు అధ్యక్ష. ఏం చేస్తున్నారు అధ్యక్ష? వాళ్ళు ఇంకా 500 బోనస్ ఇస్తామన్నారు ప్రతి గింజకి. కానీ సన్న ఓట్లకు మాత్రమే ఇస్తాం, కేవలం ఓట్లకు మాత్రమే ఇస్తామని చెప్పని మోసం చేస్తున్నారు. అవి కూడా సక్రమంగా ఇవ్వడాలి అధ్యక్ష. కౌలు రైతులకి కూలీలకి కూడా సాయం చేస్తామన్నారు అధ్యక్ష. అవన్నీ ఎక్కడ పోయినాయని అడుగుతున్నాం అధ్యక్ష. మీ పాలనలో బీడు భూములు ఉండే, తుమ్మలు మనిషి ఉండే ఆ పరిస్థితి నుంచి ఇవాళ ఎక్కడికి వచ్చినాం అధ్యక్ష? మేము పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసాం. కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని రిజర్వాయర్లు అంత భూమిని మేము ఇవాళ సమీకరించి రిజర్వాయర్లు కడితే కూలిన 3 పిల్లర్లని కంపెనీ మేము కడతామంటే కూడా కుట్రతోటి వాళ్ళు ఇవాళ పూర్తి చేయాలి అధ్యక్ష. చెక్ డ్యాంలని బ్రహ్మాండంగా కట్టిన చెక్ డ్యాంలని ఇలా బాంబులు పెట్టి పేలుస్తున్నారు అధ్యక్ష. మా మహబూబాబాద్ జిల్లాలో చెరువున వరదలతోటి చెరువులు కట్టలు దిగితే 2 సంవత్సరాల అధ్యక్ష ముఖ్యమంత్రి గారు స్వయంగా చూసి ఈ రోజు వరకు ఆ కట్టల నిర్మాణాన్ని పూర్తి చేయలే అధ్యక్ష. భూగర్భ జలాలు 4.14 మీటర్స్ పెరిగిందనంటే మేము అనుసరించిన నీటి పారుదల విధానాన్నే అని అందరికీ తెలుసు అధ్యక్ష. అందుకనే చెరువులు బాగు చేసినాం, విత్తనాలు సకాలంలో అందించినాం, ఎరువులు సకాలంలో ఇచ్చినాం, కొనుగోలు కేంద్రాలు చేసినాం, కొనుగోలు కేంద్రాలు పెట్టినాం, నిరంతరం నీటిని అందించినాం అధ్యక్ష. వాళ్ళ సమయంలో కాలువలు ఉండేది అధ్యక్ష. మన దగ్గర మన జిల్లా వరంగల్ జిల్లాలో తెలుసు అధ్యక్ష. ఎస్ఆర్ఎస్పి కాలువలు ఎప్పుడైనా నీళ్ళు వస్తే చెరువులు నింపుకోవడం కోసం గల్లు పెడితే కేసులు పెట్టి జైలు పెట్టారు అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు వచ్చాక తూములు కట్టి ఆ చెరువులు నింపారు అధ్యక్ష. ఎక్కడైనా కెనాలలో రైతులు మోటార్లు వేసుకుంటే ఆ మోటార్లని పెట్టుకున్న రైతులని కట్ చేయడమే కాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసులు పెట్టారు అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు వచ్చాక నిరంతరాయంగా పవర్ని 24 గంటలు ఇచ్చాం. అలాంటి రైతులు ఎన్ని మోటార్లు వేసుకున్నామని మనం కనెక్షన్స్ కూడా ఇచ్చినాం అధ్యక్ష. ఇక విద్యుత్ రంగం చూసుకుంటే అధ్యక్ష దాదాపు 1,00,000 కోట్ల పైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్ని అధ్యక్ష? కొత్తగా 753 సబ్ స్టేషన్లు, 2,292 పవర్ ట్రాన్స్ఫర్ పెట్టినాం అధ్యక్ష. తెలంగాణ వ్యవసాయానికి 19 లక్షలు మాత్రమే కనెక్షన్స్ ఉండే అధ్యక్ష. 8,50,000 కనెక్షన్లు కొత్తగా మనం పెంచాం అధ్యక్ష. 24 గంటల నాణ్యమైన విద్యుత్తుని ఇచ్చాం. 14లో 7,778 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంటే 19,475 మెగావాట్ల వరకు విద్యుత్ సామర్థ్యాన్ని పెంచినాం అధ్యక్ష. హైదరాబాద్లో జనరేటర్లు ఎట్లుంది అధ్యక్ష? ఏ షాప్లో చూసినా పోయినా జనరేటర్ల మోత, కిరసనాయిల మోత ఉండే. 400 kV రింగ్ మెయిన్ సిస్టాన్ని గ్రిడ్ వైఫల్యాన్ని తట్టుకునేలాగా ఐలాండ్ సిస్టాన్ని హైదరాబాద్ ఏర్పాటు చేసి పవర్కి అంతరాయం కాకుండా చేశాం అధ్యక్ష. ట్రాన్స్మిషన్ లైన్లు 68,000 ఏర్పాటు చేశాం. రవీంద్రరావు గారు దయచేసి కంక్లూడ్ చేయండి. రవీంద్రరావు గారు 97 వరకు మనం పెంచాం అధ్యక్ష. కంక్లూజన్ వస్తాను. ఈ రకంగా విద్యుత్తును బ్రహ్మాండంగా అందించి దేశంలోనే అగ్రగామిగా నిలిచాం అధ్యక్ష. ఎడ్యుకేషన్ సంబంధించి ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఎడ్యుకేషన్ ఉంది. ఏం చేస్తారు అధ్యక్ష? యూనివర్సిటీలో ఒక్కసారి పోయి చూస్తే మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి అధ్యక్ష. డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజీల పరిస్థితి నిర్వీర్యమైనాయి. డబ్బులు లేవు, బిల్డింగ్లు లేవు, లెక్చరర్స్ లేరు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నారు అధ్యక్ష. మనం కట్టిన, మా ప్రభుత్వాలు కట్టిన రెసిడెన్షియల్ స్కూల్ అని ఒక్క దగ్గర చేర్చి 200 కోట్లతో భారీ కడతామన్నారు అధ్యక్ష. ఎక్కడ పునాదులు అక్కడనే ఉన్నాయి అధ్యక్ష. ఈ నిమిషం వరకు వాటిని పూర్తి చేయలే. విచిత్రమైందంటే జిల్లాలలో డిఓలు, ఎంఈఓలు కూడా లేరు అధ్యక్ష. అధ్యక్ష ఒక కీలకమైంది వైద్య రంగం ఒక్కడు మాట్లాడతారు అధ్యక్ష. కన్క్లూజన్కి వస్తా అధ్యక్ష. వీళ్ళ హయాంలో అధ్యక్ష ఆరోగ్యశ్రీలు 1,200 బకాయిలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పెంచామన్నారు, ఇంతవరకు వాటిని పెంచిన దాఖలా లేదు. సీఎం రిలీఫ్ ఫండ్ కేవలం 25% మాత్రమే ఇస్తున్నారు అధ్యక్ష. ఎల్ఓసి ఇస్తున్నారు కానీ దాంట్లో 1 లక్ష కూడా సరిగ్గా ఇవ్వడం లేదు అధ్యక్ష. నిమిషంలో అయితే 3-4 నెలల కోసం సర్జరీ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది అధ్యక్ష. ఇట్లయితే పేదలకి వైద్యం ఎట్లా అందిస్తాం అధ్యక్ష?
వైద్యాధికారులని విపరీతంగా ఖాళీలు ఉన్నాయి, వాటిని నింపరు. 33 మెడికల్ కళాశాలలో Please ప్రొఫెసర్స్ conclude. లేరు, లెక్చరర్స్ లేరు అధ్యక్ష. 10,000 ఎంబీబీఎస్ సీట్లను అందించాం మనం. వైద్య రంగాన్ని నిమ్స్ హాస్పిటల్, టిమ్స్ హాస్పిటల్ కడితే వాటిని కనీసం 20% 15 నిమిషాలైంది. అమల్లోకి వచ్చేది. అవి ఇంతవరకు చాలేదు అధ్యక్ష. వెల్ఫేర్ స్కీమ్ల కథ అట్లనే ఉన్నది. Conclude చేయండి. సార్ కన్క్లూజన్కి వస్తాం సార్ మీరు వస్తారు సార్. మన నల్గొండ జిల్లా ఎట్లా అయింది సార్? నల్గొండ జిల్లా 14 ముందు ఎట్లుండే సార్? నేను నల్గొండ జిల్లాలో చదువుకున్నా సార్. అప్పుడే చెప్పిన అధ్యక్ష 5 నిమిషాలంటే సార్ ఒక మాట, 12 నల్గొండ జిల్లాలో 10 నిమిషాలు వైపు సార్ 15 అయిపోయింది. నేను చదువుకున్నా సార్. నేను చదువుకున్నా. నల్లగొండలో ఎవరన్నా ఉండేదా సార్? Please. అందరు హైదరాబాద్ లో ఉండేది. మంచినీళ్ళు ఉండకపోయేది, సర్కార్ తుమ్మలు ఉండేది, ఎకరా పూకి నీళ్ళు అందిపోయేది, Please, చరిత్ర conclude. నిలతాడమయ్యేది, బావులలో నీళ్ళు ఉండకపోయేది, బోర్లలో నీళ్ళు ఉండకపోయేది అధ్యక్ష. Please. ఎట్లా సార్ కనికరి ఏమంటారు సార్? మంచినీళ్ళ కోసం నల్లగొండ జిల్లా ప్రజలు ఎంత ప్లీజ్. తీర్మాన్ మల్లన్న గారు ప్లీజ్. తీర్మాన్ మల్లన్న గారు నోన్ ఫైనల్ ఇస్ ఓవర్. అరే నో చలో ప్లీజ్.